నియోజకవర్గం పర్యటించనున్నారు. ఇక్కడ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇక్కడ నుండి సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం. దాదాపుగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది. దాదాపు రేవంత్ రెడ్డి సంవత్సరాల కాలంలో మహిళలకు రేషన్ కార్డు పంపిణీ చేయబోతున్నారు. ఏమనిపిస్తుంది? ప్రజలకు సన్నబియ్యము రేషన్ కార్డు మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా మాకు జరిగినట్టు అనిపిస్తున్నది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది పెద్ద మంచి గొప్ప కార్యక్రమం అనిపిస్తుంది. ఇంతమంది జనం కూడా ఇంకా అనుకున్న దానికంటే కూడా మా వార్డులో కూడా చాలా మాకు ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది అన్నట్టు. 15వ వార్డు కౌన్సిలర్ కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. జనం కూడా చాలా అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో తరలి వస్తారని ఆశిస్తున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇక్కడ అసలైన లబ్ధిదారులకు ఈ సంక్షేమ పథకాలు రావట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ పార్టీ వాళ్ళకు అన్ని కులాల వారికి వస్తుంది. నిరుపేదలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇవాళ ఇచ్చేది కాకుండా కూడా నిరంతర ప్రక్రియ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది. ప్రతి ఒక్క పార్టీకి సంబంధం లేకుండా పార్టీలో ఖచ్చితంగా ఇస్తాడు రేవంత్ రెడ్డి. రేపు ఇల్లు కూడా అదే రకంగా ఇస్తాడు. నిరుపేదలకు ఖచ్చితంగా కట్టుకునే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలన తేడా ఏంటంటే ఏం చెప్తారు? అది ఎంత కమర్షియల్, అది ఉన్న వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళకు పేద వాళ్ళకి ఏదో చేసినట్టు చేసుకుంటూ వాళ్ళు దోసుకొని వెనకేసుకుంటానికే రాజకీయం చేసుకున్నారు. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా నిరుపేదలకు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు.